దినము యెషయా 65:24 ధ్యానిద్దాం. వారికి ఇలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఎంత గొప్ప విషయం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మనము వేడుకున్నప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. మన మనవి ఆలకించి మనకు ఉత్తరం ఇస్తాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. సర్వ శరీరులు దేవుని వద్దకు వచ్చేదారు, ఎందుకంటే ఆయన దగ్గర క్షమాపణ ఉన్నది, ఆయన ప్రార్థనలను వినే దేవుడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి బాధ అయినా కూడా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన ప్రార్థనను దేవుడు ఆలకించి గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరి ప్రార్థనను విని గొప్ప కార్యములు చేయును గాక. ఆమేన్.